మన పూర్వీకులు వేపపుల్లతో పళ్ళు తోముకునేవారు. ప్రస్తుత కాలంలో వేపపుల్ల వినియోగం తగ్గిపోయింది. ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో దంత సంబంధిత సమస్యలు ఎక్కువ అయిపోయాయి. బ్రష్తో పాటు వేపపుల్ల కూడా అప్పుడప్పుడు వినియోగిస్తూ ఉండాలి. దీంతో దంత సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. వేపపుల్లతో నెలకు ఒకసారి అయినా తోముకుంటే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే వేపలో సూక్ష్మజీవులను నివారించే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే దాదాపుగా నోట్లో ఉన్న క్రిములు నిర్మూలించబడతాయి. వేప చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వేపాకులు, వేపపూలు, వేప బెరడు ఇలా అన్నింటిలో ఔషధ గుణాలు ఉంటాయి. వేపపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటే పటిష్టంగా ఉంటాయి. వేపపుల్లతో బ్రష్ చేయటం వలన దంతాల్లోని బ్యాక్టీరియా చనిపోతుంది. దంతాలు చిగుళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. 4 చుక్కల ఆవాల నూనెలో ఉప్పు కలిపి వేపపుల్లతో బ్రష్ చేస్తే దంతాలు శుభ్రమవుతాయి. చిగుళ్ళు బలంగా తయారవుతాయి. దంతాల పసుపు, బలహీనత, నోటి దుర్వాసన, దంతాక్షయం, చీము కూడా వేపపుల్లతో తోముకుంటే పోతుంది. అలాగే నోటిపూత సమస్య ఉన్నా కూడా వేపపుల్లతో బ్రష్ చేసుకుంటే నయం అవుతుంది. అలాగే కళ్ళు, చెవులు, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వేపపుల్లతో క్రమం తప్పకుండా బ్రష్ చేయటం వలన ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వెనుకటి కాలంలో పెద్దలంతా వేపపుల్లతోనే పళ్ళు తోముకునేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో వేపపుల్లలు వాడుతున్నారు. పట్టణాలలో వేప చెట్టు ఉన్నా వాటి వద్దకు వెళ్ళి తెచ్చుకుని పళ్ళు తోముకునే ఓపిక ఇప్పటి జనాలకు లేదు. కొన్నిసార్లు వేపపుల్లపై పేస్ట్ వేసుకుని తోముకునే ఉత్తములు కూడా ఉన్నారు. అందుకే కొద్దిగా మారాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. టూత్ పేస్ట్ వాటిలో కెమికల్స్ కలుస్తాయి. వాటి వలన దంతాలు బలహీనమవుతాయి. దీంతో చిన్న చిన్న పిల్లలు కూడా దంత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ఒకటైన వేపపుల్లను వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.